వీరఘట్టం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు. పాలకొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ వీరఘట్టం మండలంలో చేపడుతున్న చెరువు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 50 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. వీరఘట్టం మేజర్ పంచాయతీ పరిధిలో జరుగుతున్న పనులను సందర్శించిన ఎమ్మెల్యే అక్కడే రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని, నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ గ్రామీణ అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. చెరువు అభివృద్ధి పూర్తయితే నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, భూగర్భ జలాలు పునరుత్తేజనం పొందడంతో పాటు రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. దీనివల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరిగి రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని, ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అభివృద్ధి పనుల అమలులో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ప్రజలకు శాశ్వత ప్రయోజనం చేకూర్చేలా చెరువు అభివృద్ధి పనులను అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కూటమి పట్టణ అధ్యక్షుడు జామి లక్ష్మీనారాయణ, మండల నాయకులు ఉదయాన ఉదయ్ భాస్కర్, అరకు పార్లమెంట్ సమాచార సేకరణ అబ్జర్వర్ జనసేన జానీ, కళింగ కోమటి స్టేట్ డైరెక్టర్ తుమ్మూల రమేష్, నివర్తి శశిభూషణం, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇది ఎంత వదలాలి, యాక్చువల్గా వెనక్కి వదలాలి. మనం ఏం చెప్పాం, మనం ఎక్కడైనా గట్టు వదిలేయాలి, అది మ్యాండేటరీ. అది గట్టు వదిలేసి మిగతాది దాన్ని కొట్టుకోమన్నాం కదా, దానికి ఏం అబ్జెక్షన్ లేదు కదా. ఈ టెన్త్ బాగుండాలి, అక్కడ జనం వాళ్ళు ఇది ఉంది కదా, అలాగొద్దు ఒక్కసారి చూద్దాం రండి, చెప్తాను రండి. రేపు ఎంఆర్ఓ అందరూ పిలిపిద్దాం, రేపు ఇంజనీర్ అందరు ఉంటే అప్పుడు ఈ క్రాస్ అంతా మన్నిపోయాలి బాబు, అది అర్థమైందా?